హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీకే వ్లాగ్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే బ్రిక్ మ్యాస్టరీ కడుతున్నమాట. ఎలా కడతారనేసి ఈ వీడియోలో మీకు చూపించిపోతాను. ముందుగా ఏంటంటే ఈ వారం రోజులు బాగుంది వీడియోలో పెట్టుకునే దానికి అర్థమవుతుంది మీ ఇన్నర్ ఫీలింగ్ నాకు. సరే చూద్దాం పదండి. ముందుగా మనం బ్రిక్ వర్క్ మ్యాస్టరీ కట్టుకునే ముందు ప్లమ్ చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలంటే ఆ వాల్కి ఈ వాల్కి డిఫరెన్స్ వస్తాయి కదా. సో ఆ వాల్ నుంచి ఈ వాల్కి మనం ప్లమ్ చెక్ చేసుకోవడం వల్ల అడ్జస్ట్ అవుతుంది అనమాట. అక్కడికి ఇక్కడికి సేమ్ వచ్చేటట్టు అడ్జస్ట్, లేదంటే డిఫరెన్స్ చాలా వస్తుంది అనమాట. ముందుగా బ్రిక్ మ్యాస్టరీ కట్టుకునేటప్పుడు ఇలా తడుపుకోవాలన్నమాట. తడుపుకున్న తర్వాత సిమెంట్ మోటార్ వేసుకోవాలి. అలానే దాంతోపాటు బ్రిక్స్ కూడా తడుపుకోవాలి, లేదంటే ఆ సిమెంట్ మోటార్లో ఉన్న వాటర్ అనేసి ఆ బ్రిక్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అప్పుడు ఈ సిమెంట్ మోటార్ వేసి వేస్ట్ కదా, దీంట్లో ఉన్న స్ట్రెంత్ అంతా కోల్పోతుంది. సో ఆ కోల్పోయినప్పుడు ఆ వాటర్ అంతా అది లాక్కోవడం వల్ల దానికి స్ట్రెంత్ వస్తుంది, కానీ దీనికి రాదు కదా. సో అందుకనేసి నీరు తడుపుకున్న తర్వాత మనం బ్రిక్ మ్యాస్ని కట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఇలా పేర్చుకొని రావాలా బ్రిక్స్ లాస్ట్ వరకు. దాని మధ్యలో గ్యాప్ వచ్చేసి 1 సెంటీమీటర్ ఉంటుంది, లేదంటే 15 mm ఉంటుంది. ఇది వచ్చి మన కట్టి వచ్చి స్ట్రక్చర్ బాండ్ అంటారు. దీంట్లో చాలా రకాల బాండ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ బాండ్, ఫ్లేమిష్ బాండ్, ఇలాంటి మనం ఆల్మోస్ట్ వాడైతే స్ట్రక్చర్ బాండే అంటారు. మీకు చూపిస్తా స్ట్రక్చర్ బాండ్ అంటే ఏంది, ఫ్లేమిష్ బాండ్ అంటే ఏంది, ఇంగ్లీష్ బాండ్ అనేది. చూస్తున్నారు కదా, ఇదనమాట మన లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇలా దాని తర్వాత మనం 4 feet లేదంటే 4.5 feet సీసీ బెడ్ వేసి ఉంటారు. దీన్ని కాంక్రీట్ బెడ్ లేదంటే లింటిల్ కూడా అంటారు అనమాట. దాని తర్వాత మీకు మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, దాన్ని బెడ్ జాయింట్ అంటారనమాట. మీకు కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనేది మీకు లాస్ట్లో డిస్ప్లే చేస్తాను. ల్యాప్ అంటే ఏంది, స్ట్రక్చర్ కోర్స్ అంటే ఏంది, హెడ్ కోర్స్ అంటే ఏంది, క్లోజర్ అంటే ఏంది. సరే చూస్తున్నారు కదా, ఇదంతా టెక్నికల్ టర్మ్స్ అంటారు. సరే బాయ్.